ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? ఇప్పటికే ఈ రోజు వెళ్ళడం జరిగింది. ఆ జైల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ములాఖత్ వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు దాకైతే ప్రశాంతంగానే ఉందండి అంతా. నిన్న రాత్రి తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి రిమాండ్ ఇచ్చారు, నేను రాత్రి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేము కలిసాము, ములాఖత్లో కాసేపు మాట్లాడాము. ఇప్పుడు దాకైతే అంతా ప్రశాంతంగానే ఉంది. అయితే మాకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాకు లోపల కూడా ఆయన సెక్యూర్డ్గా సేఫ్గానే ఉంటారా లేదా అనే దాంట్లో కొంత అనుమానాలు ఉన్నాయి. దానికి రిలేటెడ్గా మేము ఏం చేయాలో లీగల్గా మేము చూస్తాము. అంటే లోపల ఇంకా ఎటువంటి కావాలని మీరు కోరడం జరిగింది? ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అంటే ఆయన పైన అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పైన పోలీసులు కొంతమంది చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. అవన్నీ కూడా ఎలా చూడాలండి? మొన్న నైట్ పోలీసులు అయితే టార్చర్ పోలీస్ స్టేషన్ అలపాడు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేయడం అయితే వాస్తవం అండి. అసలు వాళ్ళిద్దరు సీఏలు, ఒకటేమో పట్టాభిపురం సీఐ, ఇంకొకళ్ళేమో నల్లపాడు సీఐ, ఇద్దరు హరాస్ చేయడం అయితే వాస్తవమే. అది ఆయన నిన్న కోర్టులో కూడా ఓపెన్గానే చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు, అది ఓపెన్గానే చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన సిచ్యువేషను ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మెంటల్గా ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. అంటే వెళ్ళే కొద్ది చూడాలండి. ఆయన హెల్త్ రిలేటెడ్గా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దాని రిలేటెడ్గా కూడా మేము అన్ని కూడా కేర్ తీసుకుంటున్నాం, ఆయన కూడా కేర్ తీసుకుంటున్నారు. అంతవరకు అయితే అంత బాగానే ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు దాకైతే ఎటువంటి అనుమానం? కేంద్ర మంత్రులపై కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ కాదండి, మీరు ఒకసారి ఆల్రెడీ మీరు మీడియాలో ఉన్నారు, మీరు చూడండి. ఆయన క్లియర్గా స్టేట్మెంట్, ఆయన ఒక స్టేజ్ మీద ఉండి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెమ్మసాని సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, అంబటి రాంబాబుకి 24 గంటల్లో సినిమా చూపిస్తామని అన్నారు. 24 గంటల్లో సినిమా చూపిస్తామంటే ఏంటండి మీ ఉద్దేశం అసలు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు లీగల్గా చట్టం ఇప్పుడు జరిగింది, తప్పు జరిగింది అని అంటున్నారు. ఆయనే తప్పు చేశాను, తప్పు జరిగింది, తప్పు మాట్లాడానని ఆయనే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత లీగల్గా దాని కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానని అన్నారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత మీరు సినిమా చూపిస్తానంటే మీ ఉద్దేశం ఏంటి అసలు? మీరు లీగల్గా చట్టపరంగా మేము చేసేది మేము చేస్తాము అనేది మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే మీ స్థాయికి మీకు అది హుందాగా ఉంటుంది. మీరు అంబటి రాంబాబు నీకు 24 గంటల్లో సినిమా చూపిస్తానంటే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాను. అంటే ఎవరిని అడిగినా కూడా చెప్తారు కదండి అసలు మీ ఉద్దేశం ఏంటనేది. ఇంకొకటి, లోకల్ ఎమ్మెల్యే మహిళ గల్లా మాధవి గారు, వాళ్ళ ఆయన, అది వాళ్ళ హస్బెండ్, ఇద్దరు కలిసి జనాల్ని పోగేసుకొని ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వచ్చి ఆఫీస్ని ధ్వంసం చేశారు. సరే, ఆఫీస్ని ధ్వంసం చేశారు, ఏదో జరిగిందని అనుకుందాం, అది కూడా చాలా తప్పు. ఇంట్లో లేడీస్ ఉన్నారు, ఇంటి మీద కూడా వచ్చి అటాక్ చేశారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ లేవా? ఎవరో మీకు పైనుంచి ఎవరో ఫోన్లు చేస్తారండి, మీకు ప్రెజర్ పెడతారు. మీరు ఏదో లైమ్ లైట్లోకి రావడానికో, లేకపోతే న్యూస్లో పడటానికో, లేకపోతే వాళ్ళ దృష్టిలో పడటానికి. సరే, ఎమ్మెల్యేలు మీరు దృష్టిలో పడాల్సిన అవసరం లేదు, రోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. మీరు ఆ పైన ఉండేవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు దృష్టిలో పడటానికో, మీరు వచ్చేసేసి ఇంటి మీదకి వచ్చి యాక్టివిటీ ఇలాంటివన్నీ ప్రోత్సహించి, మీరు ఇల్లు అద్దాలు పగలగొట్టి, మీరు ఇంట్లో ఆపలికి డోర్లు పగలగొట్టి, ఏదో ఇంట్లో ఆడవాళ్ళు పసిపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా తేడా జరిగితే అత్యాయత్నం చేసే దాకా వచ్చి మీరు అట్లాంటి తేడా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆయన ఒక మాట దొరిలారండి, దాన్ని పట్టుకొని ఇప్పుడు మీరు కేసు పెట్టారు, తీసుకొచ్చారు. మరి ఇంటి మీద వచ్చిన వాళ్ళ మీద కేసు ఏం పెట్టారని అడుగుతున్నా. ఇంటి మీదకి ఆయన ఆఫీస్లోనే ఉన్నారు, ఎదురుగా ఆఫీస్లోనే ఉన్నారు. ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి కదా. మీరు అక్కడ నిరసన తెలియజేయాలి కదా, మీరు అక్కడ ధర్నా చేసుకోవాలి కదా, మీరు క్షమాపణ కోరుకోవాలంటే అక్కడ అడగాలి కదా. మీరు ఇంటి మీదకి వచ్చి చేసింది ఏంటి? అది మీరే అక్కడ నుంచొని, మీ హస్బెండ్ కూడా ఇంట్లో ఆపలికి వచ్చి, గల్లా మాధవి గారి హస్బెండ్ కూడా ఇంట్లో ఆపలికి వచ్చి పగలగొట్టడం వీడియోస్ మీ న్యూస్ ఛానల్స్లోనే క్లియర్గా చూపించారు. దాని మీద ఇప్పటిదాకా కేసు పెట్టలేదు, అసలు ఇంతవరకు కేసు పెట్టలేదు. మరి నేను చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారంట, ఎవరు ఇంటి మీద దాడి చేసినా మేము సహించము, అది ఏ పార్టీ అయినా సరే మేము ఊరుకోమని అన్నారు. మరి నిన్న జరిగింది వీడియోలన్నీ కనబడుతున్నాయి. మీరు నిజంగా అంత నిజాయితీ పరులు అయితే కేసు ఫైల్ చేయండి, వాళ్ళకు కూడా మీరు తీసుకెళ్ళండి. రాత్రికల్లా మీరు ఆగమేఘాల మీద వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఎవరికైనా ఒకటే చట్టం కదండి, అడుక్కునేవాడికైనా ఎమ్మెల్యేకైనా ఎవరికైనా ఒకటే చట్టం, ఒకటే న్యాయం కదా. మీరు వాళ్ళని ఇవాళ కేసు పెట్టండి, తీసుకెళ్ళండి, రిమాండ్లో పెట్టండి, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి, జరిగిందా లేదా అని చెప్పని. మీకు క్లియర్గా అక్కడ ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఇళ్ల మీదకి వచ్చారు, చాలా తప్పు చేశారండి. చాలా అన్యాయంగా రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, చాలా అన్యాయంగా పోలీస్ స్టేషన్లో ప్రవర్తించారు, చాలా అన్యాయంగా. దాని తర్వాత కూడా ఇప్పుడు రిమాండ్ ఇవ్వడం జరిగింది. సరే, దాని చట్టం మీద మాకు గౌరవం ఉంది, దాని చట్టపరంగానే తేల్చుకుంటాము, దాని గురించి ఇబ్బంది ఏం కాదు. కానీ ఇప్పుడు దాకా మా మీద ఏదైతే అటాక్ జరిగిందో, మాకు ఏదైతే అన్యాయం జరిగిందో, మా ఫ్యామిలీ కానీ మాకు సంబంధించిన ఆడవాళ్ళు కానీ ఏదైతే భయభ్రాంతులకి గురయ్యారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆయన మంచి కోసమే ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనపై ఇంకా అటాక్ జరిగే అవకాశాలు ఉన్న ఉద్దేశంతోనే ఆయన అదుపులో తీసుకున్నాం కూడా చెప్పుకొస్తున్నారు. అవన్నీ ఒట్టి ఇప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారండి, వీడియోలు ఉన్నాయి.
పోలీసులు ఏమో చోద్యం చూస్తున్నారు. అప్పటికి పోలీసులు లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళేంత వరకు బాగానే ఉన్నారు. బయటకు వచ్చి ఇంక ఇళ్లలోకి వెళ్ళి మెయిన్ డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్దాం అనుకునే టైంకి పోలీసులు ఇంకా మీరు మరీ ఓవర్ చేయొద్దు, ఇంకా బయటికి పోదండి అని చెప్పని అంటున్నారు. ఎవరు ప్రోత్సాహం? అక్కడ పోలీసులు అక్కడ చూస్తా నుంచున్నారు. ఆయన సెక్యూరిటీ కోసమే ఇప్పుడు అరెస్ట్ చేశారని అంటే ఎవరు నమ్ముతారు దాన్ని? క్లియర్గా పోలీసులే అక్కడ నుంచొని వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళే పోక్ చేసి వాళ్ళు అటాక్ చేయమని పోలీసులు చెప్పారని అట్లా పైనుంచే వచ్చినాయి. వాళ్ళు అక్కడ చోద్యం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు మనకి జిల్లా పార్టీ ఆఫీసులు తీసుకున్నా, టీడీపీ ఆఫీసులు తీసుకున్నా, డిఎస్పీ ఆఫీసులు తీసుకున్నా, డిఐజీ ఆఫీసులు తీసుకున్నా ఎంత దూరం అండి మా ఇంటి నుంచి? సాయంత్రం 3 నుంచి ఇన్సిడెంట్లు జరుగుతుంటే అర్ధరాత్రి 1 దాకా అటాక్ జరుగుతూనే ఉంది. మీరు గమనిస్తే అర్ధరాత్రి 12:30కి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆఫీస్ని. సాయంత్రం 3ంటికి జరుగుతుంది. డిఐజీ ఆఫీస్ పక్కనే ఉంది. మీరు అక్కడి నుంచి అసలు ఫోర్స్ని పంపించాలంటే ఎంతసేపు పని? 1000 మందిని కంట్రోల్ చేయలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నామేంటి మనం? ఇవన్నీ ఊరికే డ్రామా కబుర్లు అండి. ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రిప్టెడ్గా జరిగింది. ఒక్కటే ఎజెండా ఏంటంటే లడ్డూ విషయంలో ఏదైతే జరుగుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా అంతా క్రియేట్ చేసుకున్నారు. ఒక అవకాశం దొరికింది, దాన్ని వాడుకున్నారు వాళ్ళు. ఇది చాలా తప్పు. వాళ్ళు చేసింది బ్లండర్ మిస్టేక్. అసలు మిస్టేక్ లోకల్ ఎమ్మెల్యే పెమ్మసాని గారి మీద ఇద్దరి మీద వాళ్ళిద్దరూ రెచ్చగొట్టి మా ఇంటి మీదకి రెచ్చగొట్టినందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అట్లానే లోకల్ ఎమ్మెల్యే జనాల్ని తీసుకొని వచ్చి వాళ్ళ హస్బెండ్తో పాటు మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసిన దానికి ఇద్దరి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ప్రాపర్గా లీగల్గా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. లోపల ఏమేమి కావాలని ఫుడ్ విషయంలో కానీ, ఆయన తీసుకునే మెనూ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి కావాలని మీరు కోరడం జరిగింది? ఇప్పుడు యాజ్ పర్ ద ప్రాసెస్ వెళ్తున్నామండి. ఫుడ్ విషయంలో మేము ఆయనకి ఇప్పుడు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్, ఆయనకి ఇవ్వాల్సిన కంఫర్ట్స్ మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి లీగల్గా. ఆ ఇవ్వాల్సిన కంఫర్ట్స్ మేము లీగల్గా కోర్టు త్రూ అడుగుతాము. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అవన్నీ కూడా ఫుడ్ కానీ అదర్ థింగ్స్ కానీ మేము బయట నుంచి ఇచ్చేవే జరుగుతాయండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బయట నుంచి ఏమి ఇవ్వట్లేదు. అది వాళ్ళు ఈవినింగ్కో రేపటికో క్లారిటీ వచ్చాక మేము బయట నుంచి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అదంతా కూడా ఇస్తాము. ఆయన అయితే హీఈస్ వెరీ హెల్దీ, మెంటల్గా హీఈస్ వెరీ ఫిట్. ఓకే, దాని గురించి అసలు ఇబ్బంది ఏం లేదు. భద్రత విషయంలో అంటే పోలీసులు ఏ విధంగా చేశారన్నారు? జైల్లో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఏంటండి? భద్రత విషయంలో పోలీసులు ఆ విధంగా వ్యవహరించారన్నారు. ఇక్కడ జైల్లో కూడా మీకు అటువంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు ఉన్నాయండి, అనుమానాలు ఉన్నాయి. బట్ ఇక్కడికి రాకముందు, మొన్న జరగకముందు వరకు అయితే రిమాండ్ అంటే సేఫ్గానే ఉంటుంది అనేది అభిప్రాయం ఉంది. బట్ ఇప్పటికైతే అనుమానాలు ఉన్నాయి. దాన్ని లీగల్గా ఏం చేసుకోవాలో, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మేము చూసుకుంటాం. అది ఇది పరిస్థితి. ప్రస్తుతం అల్లుడు ఏదైతే ఉన్నారో ఉపేష్ చంద్ర అయితే లోపలికి వెళ్ళారు. ములక్కత అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జరిగిన పరిణామాలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే కావాలని అటాక్ చేసినట్టు కూడా కనబడుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు అలాగే లోకల్ ఎమ్మెల్యే మాధవి కూడా లోపలికి ఈ విధంగా వ్యవహరించిన వాళ్ళపై కూడా ఈ విధంగా ఉద్దేశపూర్వకంగానే ఆయన పెమ్మసాని కూడా ఈ విధంగా 24 గంటల్లో సినిమా చూపిస్తామంటూ కూడా కామెంట్ చేశారు. అతని ఉద్దేశం ఏంటి అనేది కూడా మాకు తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ విధంగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామంపై ఎటువంటి కేసులు నమోదు చేశారని కూడా పూర్తిగా తేలైన పరిస్థితి. అంతేకాకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు రిమాండ్కి చాలా భద్రతంగా ఉంటారని కూడా అనుకున్నప్పటికీ జరిగిన పరిణామాల రీత్యా కూడా జైల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని కూడా అల్లుడు ఎవరైతే ఉన్నారో ఉపేష్ చంద్ర అయితే ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళారు. ములాఖత్ అవి ఆయన ఆ విషయంపై మొత్తం ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన మీడియాతో కూడా పంచుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై అయితే ప్రస్తుతం ఆయన అల్లుడితో పాటు అలాగే లోకల్గా ఉన్నటువంటి రాజానగర్ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ జక్కపూడి రాజా కూడా లోపలికి వెళ్ళి ములాఖత్ అవి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.